వెల్కమ్ టు రమణ సెడిజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా ఏడవ చాప్టర్లో మనకేముంది, వేదిక్ కల్చర్, వేదిక్ సంస్కృతిలో భాగంగా ఉపనిషత్తుల గురించి మనం కొన్ని ముఖ్యమైన అంశాలను చర్చించుకుందాం. ఉపనిషత్తులు చూడండి, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అనేది సిలబస్లో ఉంది కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఉపనిషత్తులు అంటే మోక్ష సాధనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాయి. ఏవి? ఉపనిషత్తులు అని గుర్తుపెట్టుకోవాలి. ఉపనిషత్తు అనగా గురువు దగ్గర కూర్చొని శిష్యులు పాఠాలు నేర్చుకొనుట. అంటే గురువు దగ్గర కూర్చొని శిష్యులు పాఠాలను నేర్చుకొనుట అనేది దేని యొక్క అర్థము? ఉపనిషత్తు యొక్క అర్థముగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఉప అంటే ఏంటిది? దగ్గర. నీ అంటే ఏంటిది? కూర్చోవడం. అంటే గురువు దగ్గర కూర్చొని శిష్యులు పాఠాలు నేర్చుకున్నటను మనం ఏమంటామంటే ఉపనిషత్తు అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇవి కర్మకాండాలను అదేవిధంగా జంతు బలులను వ్యతిరేకిస్తున్నాయి. అంటే ఉపనిషత్తులంట కర్మకాండాలను అదేవిధంగా జంతు బలులను వ్యతిరేకిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇవి వేదాల యొక్క చివరి భాగం. ఏవి? ఉపనిషత్తులు. ఇవి వేదాల యొక్క చివరి భాగం అగుట వలన వీటిని ఏమంటామంటే వేదాంతం అంటాము. వేదాంతం అంటాం. వేటిని మనము వేదాంతం అంటామని అంటే ఉపనిషత్తులను అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అనగా వేదాల అంతిమ లక్ష్యం సాధించుట. వేదాల యొక్క అంతిమ లక్ష్యం సాధించుట, అందుకే వీటిని ఏమన్నామంటే వేదాంతం అన్నాం. వీటిని ఉపనిషత్తులని గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ జ్ఞానం, మోక్షం గురించి తెలిపినవి ఏంటంటే ఉపనిషత్తులు. అంటే ఉపనిషత్తులు వేటి గురించి తెలియజేస్తున్నాయంట? బ్రహ్మ విద్య గురించి తెలియజేస్తున్నాయంట, జీవాత్మ గురించి తెలియజేస్తున్నట్ట, అదేవిధంగా పరమాత్మ గురించి జ్ఞానము అదేవిధంగా మోక్షం గురించి తెలియజేస్తున్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతీయ తత్వశాస్త్రానికి ఇవి మూలం. చాలా ఇంపార్టెంట్ అండి. భారతీయ తత్వశాస్త్రానికి మూలమైనటువంటివి ఏంటి అంటే ఉపనిషత్తులని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉపనిషత్తుల యొక్క పరమార్థం ఏంటిది? ఉపనిషత్తుల యొక్క పరమార్థం ఏంటంటే తత్వమసి. అదేవిధంగా తత్వమసి అంటే మనకు బ్రహ్మ ఆత్మల సమ్మేళనం అంటాం. అంటే ఉపనిషత్తుల యొక్క పరమార్థం ఏంటంటే తత్వమసి అని గుర్తుపెట్టుకోవాలి. తత్వమసి అనగా ఏంటంటే బ్రహ్మ ఆత్మల సమ్మేళనంగా గుర్తుపెట్టుకోవాలి. ఉపనిషత్తులు అదేవిధంగా ఆత్మజ్ఞానం బ్రహ్మ జ్ఞానములకు ప్రాధాన్యత ఇచ్చినవి. ఉపనిషత్తులు అంట ఎవరెవరికి ప్రాధాన్యత ఇచ్చాయంట? ఆత్మజ్ఞానానికి అదేవిధంగా బ్రహ్మ జ్ఞానములకు ప్రాధాన్యత ఇచ్చినవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మొత్తం ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయండి? మనకు మొత్తం వచ్చేసరికి ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? 108 ఉపనిషత్తులు, 108. అంటే మొత్తం యొక్క ఉపనిషత్తుల సంఖ్య ఎంత అంటే 108గా మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో మొదటి ఉపనిషత్తు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ 108 ఉపనిషత్తులలో మొదటి ఉపనిషత్తు ఏంటంటే ఈశోపనిషత్తు. ఈశో ఉపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 100వది. 100వ ఉపనిషత్తు ఏంటి అంటే హయగ్రీవో ఉపనిషత్తు. హయగ్రీవో ఉపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చిట్ట చివరిది ఏంటంటే ముక్తికో ఉపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. మొదటిది ఏంటయ్యా? ఈశనో ఉపనిషత్తు. రెండవది ఏంటంటే హయగ్రీవో ఉపనిషత్తుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చిట్ట చివరిది ఏంటంటే ముక్తికో ఉపనిషత్తు అని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ ఈ వేదాలకు సంబంధించి ఉపనిషత్తుల సంఖ్యను మనం గమనించినట్లయితే ఋగ్వేదంకు సంబంధించినవి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అదేవిధంగా కృష్ణ యజుర్వేదానికి మనకు యజుర్వేదంలో 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ఏంటిది? కృష్ణ యజుర్వేదము. రెండోది ఏంటంటే శుక్ల యజుర్వేదం. ఈ కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ఎన్ని ఉన్నాయి? 32 ఉన్నాయి. అదేవిధంగా శుక్ల యజుర్వేదానికి సంబంధించిన ఎన్ని ఉన్నాయి? 19 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సామవేదానికి సంబంధించిన ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అధర్వణ వేదానికి సంబంధించినవి 31 ఉన్నాయని సంబంధించారు. అంటే ఇవి మనకు వేదాలకు సంబంధించినటువంటి అంటే వివిధ వేదాలు ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క సంఖ్య మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఉపనిషత్తులలో ముఖ్యమైనవి కానీ గమనించినట్లయితే ఉపనిషత్తులలోనే ముఖ్యమైన గమనించినట్లయితే ఋగ్వేదంలో ఏంటిది? ఐతరేయ, అదేవిధంగా కౌశాతకి. అంటే ఐతరేయ ఉపనిషత్తు అదేవిధంగా కౌశాతకి ఉపనిషత్తు ఎక్కడ ఉంది? మనకు ఋగ్వేదంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యజుర్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులను గమనిస్తే
తైత్తార్య, కఠోప, అదేవిధంగా శ్వేత, శ్వేతారో, అదేవిధంగా ఋషావాష, అదేవిధంగా బృహద్ధారణ్యక. సో ఇవి వచ్చేసరికి సో యజుర్వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సామవేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులను గుర్తించినట్లయితే చాందోగ్య, అదేవిధంగా కేనోనా. సో ఈ రెండు ఉపనిషత్తులు ఎక్కడ ఉన్నాయి మనకు? ఎక్కడ? చాందోగ్య మరియు కేనానో. సో కేనోనో అనేవి సో ఏ వేదంలో ఉన్నాయంటే సామవేదంలో ఉన్న ఉపనిషత్తులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అధర్వణ వేదంలో ఉన్నటువంటి ఉపనిషత్తులను గమనించినట్లయితే మండకో, నెక్స్ట్ వచ్చేసరికి ప్రశ్నోప, అదేవిధంగా మాండూకో. సో మాండూకో, అదేవిధంగా ప్రశ్నాప, అదేవిధంగా మండాకు ఉపనిషత్తులు ఎక్కడున్నాయంటే అధర్వణ వేదంలో ఉన్నాయిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే. ఇక్కడ మనకు కొన్ని ఉపనిషత్తులు అవి పేర్కొన్నటువంటి అంశాలను మనం గమనించినట్లయితే సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఏ ఉపనిషత్తు యొక్క ఏ అంశాల గురించి తెలియజేస్తే మనకు ఎగ్జామినేషన్ పాయింట్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వీటి గురించి మనం తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది ఏంటంటే ముండకోపనిషత్తు. సో ముండకో ఉపనిషత్తు ఏం చెప్తుందంటే సో భారత ప్రభుత్వ అధికార చిహ్నం పైనటువంటి మనకి ఏముంటుంది అక్కడ? సత్యమేవ జయతే అనే సూక్తి దీనిలోనిది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్టు గతంలో అడగడం జరిగింది. అంటే సత్యమేవ జయతే అనే సూక్తి ఏ ఉపనిషత్తులో ఉందంటే సో మాండూకో ఉపనిషత్తులో ఉందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా సో భౌతిక ప్రపంచము జ్ఞానము పరబ్రహ్మ జ్ఞానానికి మధ్య గల తేడాను కూడా మొదటిసారిగా వివరించింది. ఏది మనకు? సో మాండూకో ఉపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో బృహదారణ్యకోపనిషత్తును గమనించినట్లయితే సో ఉపనిషత్తుల యొక్క ప్రాచీనమైనది, చాలా చాలా ఇంపార్టెంట్. ఉపనిషత్తుల యొక్క ప్రాచీనమైనది ఏంటంట? సో బృహదారణ్యకోపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. తమసోమ జ్యోతిర్గమయ, చాలా చాలా ఇంపార్టెంట్. సో తమసోమ జ్యోతిర్గమయ అనే ప్రసిద్ధి శ్లోకము ఇందులోనిదే, చాలా చాలా ఇంపార్టెంట్. తమసోమ జ్యోతిర్గమయ అనే ప్రసిద్ధ శ్లోకము సో ఏ ఉపనిషత్తులో ఉందంటే సో బృహదారణ్య కోపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చాందోగ్య ఉపనిషత్తు. సో చాందోగ్య ఉపనిషత్తు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుల గురించి కలదు. అంటే ఏ ఉపనిషత్తులో శ్రీకృష్ణుడు అదేవిధంగా ధృతరాష్ట్రుల గురించి కలదంటే చాందోగ్య ఉపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. తత్వమసి, బ్రహ్మ సత్యం, అదేవిధంగా జగన్మిథ్య అనే శ్లోకాలు కూడా ఈ చాందోగ్య ఉపనిషత్తులో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? జబలో ఉపనిషత్తు, చాలా చాలా ఇంపార్టెంట్, మనం డిస్కస్ చేసుకున్నాం. సో చతురాశ్రమ వర్ణాల గురించి, అంటే ఆశ్రమ వర్ణాల గురించి ఎన్ని ఉన్నాయి మనకు? ఆశ్రమ వర్ణాలు 4 ఉన్నాయండి. సో ఈ 4 చతురాశ్రమ వర్ణాల గురించి లేదా చతురాశ్రమ ధర్మాల గురించి వివరించినటువంటి ఉపనిషత్తు ఏంటంటే జబాలో ఉపనిషత్తు. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో 4 చతురాశ్రమ ధర్మాల గురించి వివరిస్తున్నటువంటి ఉపనిషత్తు ఏంటంటే మనకు జబాలో ఉపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కఠోపనిషత్తు ఇది మృత్యువు, నాచికేతుడు, అదేవిధంగా యముడు మధ్య సంభాషణల గురించి, దేని గురించి తెలియజేస్తుందంటే మృత్యువు గురించి, అదేవిధంగా నాచికేతుడు యముడు మధ్య సంభాషణల గురించి, పునర్జన్మ గురించి ఇది వర్ణించబడుతుంది. అంటే ఏ ఉపనిషత్తు మనకు పునర్జన్మ గురించి, అదేవిధంగా మృత్యువు గురించి, అదేవిధంగా నాచికేతుడు యముడు మధ్య సంభాషణ గురించి తెలియజేస్తుందంటే సో కఠోపనిషత్తు అని గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రశ్నోపనిషత్తు. సో ప్రజాపతిచే విశ్వజననం గురించి కలదు. అంటే మనకు విశ్వజననం గురించి తెలియజేసినటువంటి ఉపనిషత్తు మనకు ప్రశ్నోపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రణవానికి మధ్య గల సంబంధ ప్రశ్నలు కూడా ఇందులో కలవని గుర్తుపెట్టి. నెక్స్ట్ వచ్చేసరికి కౌశితాకి ఉపనిషత్తు, హిమాలయాల గురించి ప్రస్తావన ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏ ఉపనిషత్తులో మనకు హిమాలయాల గురించి ప్రస్తావన కలదంటే కౌశితాకి ఉపనిషత్తు అని గుర్తుపెట్టారు. నెక్స్ట్ ఏంటిది? అమృత బిందు ఉపనిషత్తు. ఈ అమృత బిందు ఉపనిషత్తులో ఉపనిషత్తుల జ్ఞాన మార్గాన్ని తెలుపుతున్నాయి. అంటే ఇక్కడ సో ఉపనిషత్తుల యొక్క జ్ఞాన మార్గాన్ని తెలుపుతున్నటువంటి ఉపనిషత్తు ఏంటంటే అమృత బిందు ఉపనిషత్తు అని గుర్తుపెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి ఈశోపనిషత్తు మనం చెప్పుకున్నాం. సో మొత్తం మనకి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి? మొత్తం 108 ఉంటే మొట్టమొదటిది ఏంటిది? ఈశోపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. ఇది విశ్వం యొక్క ఆవిర్భావం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి శ్వేతరుణ ఉపనిషత్తు. ఇది ఎవరి గురించి తెలియజేస్తుంటే భక్తి ఉద్యమం గురించి తెలియజేస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా
ప్రపంచం మాయ శివునికి సంబంధించిన వివరాలు. అంటే ఇక్కడ మనం ఓవరాల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భక్తి గురించి తెలియజేస్తున్నటువంటి ఉపనిషత్తు ఏంటంటే శ్వేతరోపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఒకసారికి వైత్రాయన ఉపనిషత్తు. సో వైత్రాయన ఉపనిషత్తు ఏంటంటే మొదటిసారిగా త్రిమూర్తి భావన గురించి ఇందులో కలదు. అంటే మొదటిసారిగా త్రిమూర్తులు అంటే మనకు తెలుసు. ఈ త్రిమూర్తుల యొక్క భావన ఎక్కడుందంటే వైత్రాయన ఉపనిషత్తు అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు కొన్ని ఉపనిషత్తులలో పేర్కొన్నటువంటి అంశాలు మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంత అయింది. సో నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే ఎగ్జామినేషన్ పాయింట్ పరంగా నెక్స్ట్ ఏంటిది మనకి ఇక్కడ నెక్స్ట్ ఉపనిషత్తులు వ్రాసిన స్త్రీలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు? గార్గి అదేవిధంగా మైత్రేయ. సో వీరిద్దరు కూడా ఉపనిషత్తులు రాసిన స్త్రీలుగా మనకు సో ప్రసిద్ధికి ఎక్కారు. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఐతరేయ ఉపనిషత్తును రాసినది ఎవరంటే మహిదాసు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఉపనిషత్తులు రాసినటువంటి స్త్రీలు ఇద్దరు. ఒకసారికి ఎవరు? గార్గి అదేవిధంగా మైత్రేయ. సో నెక్స్ట్ ఐతరేయ ఉపనిషత్తును రాసినది ఎవరు? మనకు మహిదాస్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మనకు మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాజహాన్ కుమారుడు ఒక అతను రానే దారాషికో. ఎవరండి? ఈ దారాషికోను మనం గమనించినట్లయితే సో ఈ దారాషికో 1657 సంవత్సరంలో 1657 సంవత్సరంలో ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువాదం చేశాడు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ మనకు ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే షాజహాన్ కుమార్ అటువంటి దారాషికో అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను మొఘల్ సామ్రాజ్యానికి చెందినవాడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ పర్షియన్ భాషలోకి అనువాదించడానికి ఎవరి సహాయంతో అంటే కాశీ పండితుల సహాయంతో ఈ దారాషికో 1657 సంవత్సరంలో ఉపనిషత్తులను ఏ భాషలోకి అనువాదం చేశాడయా? పర్షియా భాషలోకి అనువాదం చేశాడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత ఉంది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే జర్మన్ పండితుడైనటువంటి స్కోపెన్ హెయిర్ ఏం చెప్పాడంటే ప్రపంచంలో ఉపనిషత్తులను మించినటువంటి గ్రంథ పఠనం లేదన్నాడు. అంటే ఉపనిషత్తులను మించినటువంటి గ్రంథ పఠనము ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పినటువంటి వ్యక్తి మనకు ఎవరై అంటే ఇక్కడ స్కోపెన్ హెయిర్ అని గుర్తుపెట్టుకోవాలి. నా ప్రసిద్ధ జర్మనీ పండితుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఉపనిషత్తులను ఆంగ్లంలోకి అనువాదం చేసిన వ్యక్తి ఎవరై అంటే హెన్రీ థామస్ కోల్ బ్రుక్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువాదం చేసిన వ్యక్తే మనకు దారాషికో. అదేవిధంగా ఈ ఉపనిషత్తులను ఆంగ్లంలోకి అనువాదించినటువంటి వ్యక్తి ఎవరై అంటే హెన్రీ థామస్ కోల్ బ్రూక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు ఉపనిషత్తులకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ వీడియోలో ఈ వేదిక కల్చర్ గురించి మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలను మనము చర్చించుకుందాము. Thank you.